ఖైదీ నెంబర్ 150 మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు చిరంజీవి ఫేస్లో చారం పెరుగుతూనే ఉంది. రోజు రోజుకి ఏజ్ తగ్గించుకుంటూ ఎనర్జీ లెవెల్స్ పెంచుకుంటూ యూనిట్ అందరికీ జోష్ఫుల్ టానిక్ ఇచ్చారు. రీసెంట్గా ఈ మెగా మూవీకి సంబంధించిన సాంగ్స్ని క్రొయేషియా, స్లోవేనియాలలో రిచ్గా పిక్చరైజ్ చేశారు. వాటిలో కాజల్కు చిరుకు మధ్య ఓ రొమాంటిక్ సాంగ్ ప్లాన్ చేశారట. సోలోగా అయితే చిరు చరిష్మాకు తిరుగులేదు. కానీ దాదాపు 30 years ఏజ్ డిఫరెన్స్ ఉన్న కాజల్తో పేరప్ అంటే స్క్రీన్లో ఎలా ఉంటుందో, కెమిస్ట్రీ ఎలా పండుతుందో అని కాస్త ఆలోచించారట. అలాగే రామ్ చరణ్తో హై రేంజ్ రొమాంటిక్ కెమిస్ట్రీ పండించిన కాజల్ని తన పక్కన రొమాంటిసిటీ మూడ్లో ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం భయపడ్డారట. కానీ సూపర్ సెల్యులాయిడ్ క్రియేటర్ అయిన రత్నవేల్ రజనీ సినిమాని గుర్తు చేసి మంచి సపోర్ట్ ఇచ్చారట. రోబోలో ఐశ్వర్యతో పేరప్ అయినప్పుడు రజనీ కూడా ముందు ఇలానే అనుకున్నారని, కానీ చిన్న చిన్న జాగ్రత్తలతో ఆ పేరుని అదిరిపోయేలా ప్రజెంట్ చేశానని, ఇప్పుడు కూడా అలాంటి వర్క్ ఇస్తానని ప్రామిస్ చేశారట. చెప్పినట్టే అన్బిలీవబుల్ యాంగిల్స్తో అర్పించాడట రత్నవేల్. ఎడిట్ చేసిన సాంగ్స్ చూసిన చిరంజీవికి మెస్మరైజింగ్గా అనిపించిందట. దాంతో ఫుల్ ఖుషి అయిన చిరంజీవి రెట్టించిన ఎనర్జీతో పెండింగ్లో ఉన్న కోర్టు సీన్కి ప్రిపేర్ అవుతున్నాడట. మొత్తానికి ఏ రకంగా చూసినా మెగా రీఎంట్రీ మూవీకి అన్ని మంచి శకునములే అన్నట్టుంది. హిట్ గ్యారంటీ. సో ఫ్యాన్స్ అంతా బాస్ ఈజ్ బ్యాక్ విత్ ఏ బ్లాస్ట్ సక్సెస్ అని హోర్డింగ్స్ రెడీ చేసుకోవచ్చు.